హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 27 యొక్క అప్డేట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, డే 27 హైలైట్స్ చెప్పుకునే ముందు రేపు ఈరోజు శనివారం కదా, రేపు వచ్చే ఆదివారం ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఆ ఒక్కరు ఎవరంటే హరిత, హరీష్ అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కామెంట్ చేయండి, ఎవరు ఎలిమినేట్ అవుతారో. మొత్తం ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. హరిత, హరీష్, ఫ్లోరా, సైని, సంజన, ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. సారీ, సంజన కాదు, శ్రీజ. హరిత, హరీష్, ఫ్లోరా, సైని, శ్రీజ ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నేనైతే హరిత, హరీష్ ఎలిమినేట్ అవుతాడని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా డే 27 యొక్క హైలైట్స్లోకి వెళ్ళిపోతే, తెలుసుగా ఈరోజు సాటర్డే కాబట్టి నాగార్జున సార్ వస్తాడు. వచ్చి హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ అన్నీ ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు. అలాగే ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ చేసిన, అది ఈ వీక్ ఈ 4 వారాలు మంచి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి స్టార్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇద్దరికి బ్లాక్ స్టార్ ఇస్తారు. ఆ ఇద్దరు ఎవరు? ఇద్దరిలో ఒకరిని 2 వీక్స్ పాటు డైరెక్ట్ నామినేషన్లో పెడతారు, బ్లాక్ స్టార్ వచ్చిన వాళ్ళని. ఆ బ్లాక్ స్టార్స్ ఎవరికి వచ్చినాయి వీడియోలో తెలుసుకున్నాం. అలాగే సంజన కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఎగ్స్ అన్ని తినింది కాబట్టి సంజన కూడా ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చారో ఈ వీడియోలో డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఇక ఈ డే 27 ఎపిసోడ్ చిన్న టాస్క్తో స్టార్ట్ చేస్తారు. ఈ టాస్క్ కోసము బిగ్ బాస్ హౌస్ మేట్స్ని 2 టీమ్స్గా డివైడ్ చేస్తాడు. అసలు ఈ టాస్క్ ఏంటంటే, ఈ టాస్క్లో తుఫానీ అనే లెటర్స్ని గ్యాదర్ చేయాలి. ఆ లెటర్స్ వచ్చి స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి. 2 టీంలోంచి ఒక్కొక్క పర్సన్ స్విమ్మింగ్ పూల్లో తీసి ఆ లెటర్స్ని గ్యాదర్ చేసి బయట ఉన్న పర్సన్కి ఇస్తే ఆ పర్సన్ వెళ్ళి అక్కడ అతికించాలి. తుఫానీ అనే వర్డ్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఫిల్ చేయాలి. అలా ఎవరి టీం అయితే ముందు ఫిల్ చేస్తారో ఆ టీం విన్ను. ఒక టీం నుంచి దివ్య స్విమ్మింగ్ పూల్లో దూకి లెటర్స్ వెతకడం కోసం వస్తుంది. ఇంకో టీం నుంచి పవన్ కళ్యాణ్ వస్తాడు ఆ స్విమ్మింగ్ పూల్లో దూకి ఆ లెటర్ ఎతకడం కోసం. బయట నుంచి మాత్రం డిమాండ్ పవన్ అతికిస్తాడు. ఇంకో టీంలో శ్రీజ అతికిస్తుంది ఆ లెటర్స్ కలెక్ట్ చేసి. తుఫానీ అనే లెటర్స్ అన్నీ కలెక్ట్ చేసి అతికిచ్చి స్టిక్ చేసిన తర్వాత బజర్ కొట్టాలి. ఎవరైతే బజర్ కొడతారో వాళ్ళే విన్ను. ఈ టాస్క్లో దివ్య అదరగొట్టిద్ది. ఆ స్విమ్మింగ్ పూల్లో తీసుకు ఆ లెటర్స్ అన్ని ఫస్ట్ గ్యాదర్ చేసిద్ది. పవన్ కళ్యాణ్ కంటే ముందే దివ్య ఈ టాస్క్ ఫినిష్ చేస్తుంది. ఫైనల్గా ఈ టాస్క్లో డిమాండ్ టీము గెలుస్తుంది. ఈ టాస్క్లో విన్ అయిన టీంకి థమ్సప్ బాటిల్స్ అండ్ బిర్యానీ తినొచ్చు. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత సంజనాకి అండ్ భరణికి చిన్న గొడవ జరుగుతుంది. అదేంటంటే, సంజన కూడా ఈ టాస్క్లో పర్ఫామ్ చేస్తానని అంటది. కానీ మిగతా టీమ్మేట్స్ మేము పర్ఫార్మెన్స్ చేస్తామని దివ్య అండ్ పవన్, డిమాండ్ పవన్ మాత్రమే పర్ఫామ్ చేస్తారు. అందువల్ల సంజన కొంచెం కోపంగా ఉంటుంది. సంజన అండ్ తనుజాని ఇద్దరిని టాస్క్ ఆడటానికి మిగతా హౌస్మేట్ యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ దివ్య అండ్ డిమాండ్ పవనే దీంట్లో పర్ఫామ్ చేస్తారు. అందుకని సంజన కొంచెం డిసప్పాయింట్లో ఉంటుంది. నెక్స్ట్ నాగార్జున సార్ వచ్చిన తర్వాత హౌస్మేట్స్ అందరినీ ఈ వారం చేసిన మిస్టేక్స్, అందుకల రీజన్స్, ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ నాగార్జున గారు ఈ వీక్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో కెప్టెన్ అయిన రాము రాథోడ్కి విషెస్ చెప్తాడు. ఇప్పటిదాకా ఈ బిగ్ బాస్ సీజన్ 9 4 వీక్స్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి నాగార్జున సారు ఈ 4 వీక్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి స్టార్స్ ఇస్తాడు. ఇక్కడ మొత్తము 3 టైప్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. ఒకటేమో గోల్డ్ స్టారు, మిగతా ఈ సిల్వర్ స్టారు, రెండేమో బ్లాక్ స్టార్స్ ఉంటాయి. గోల్డ్ స్టార్ ఏమో ఎక్సలెంట్ పర్ఫార్మర్కి ఇస్తారు. సిల్వర్ స్టార్ ఏమో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలన్న పర్సన్కి ఇస్తారు. నెక్స్ట్ బ్లాక్ స్టార్ పూర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇస్తారు బ్లాక్ స్టారు. హౌస్మేట్స్లో ఇమ్మాన్యుయల్కి గోల్డ్ స్టార్ వస్తుంది. ఎందుకంటే ఈ 4 వీక్స్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఇమ్మాన్యుయల్కి గోల్డ్ స్టారు. నెక్స్ట్ శ్రీజాకి సిల్వర్ స్టార్ వస్తుంది. సిల్వర్ స్టార్ వచ్చిన వాళ్ళందరూ ఇంకా తమ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తారు నాగార్జున. నెక్స్ట్ సుమన్ శెట్టికి కూడా ఈ 4 వారాల పర్ఫార్మెన్స్ బట్టి సిల్వర్ స్టార్ ఇస్తారు. నెక్స్ట్ తనుజ కూడా ఈ 4 వీక్స్ పర్ఫార్మెన్స్ బట్టి సిల్వర్ స్టార్ వస్తుంది. నెక్స్ట్ రీతు చౌదరి కూడా ఈ 4 వీక్స్ పర్ఫార్మెన్స్ బట్టి సిల్వర్ స్టార్ వస్తుంది. నెక్స్ట్ దివ్య కూడా సిల్వర్ స్టార్ వచ్చింది. నెక్స్ట్ ఈ వారం కెప్టెన్ రాము రాథోడ్కి కూడా సిల్వర్ స్టార్ వచ్చింది. నెక్స్ట్ హౌస్మేట్స్ అందరూ ఎగ్స్ తినేసిన సంజన కూడా బ్లాక్ స్టార్ ఇవ్వకుండా బిగ్ బాస్ సిల్వర్ స్టార్ ఇస్తాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ కూడా 4 వీక్స్ పర్ఫార్మెన్స్ బట్టి సిల్వర్ స్టార్ వచ్చింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా ఈ 4 వీక్స్ పర్ఫార్మెన్స్ బట్టి సిల్వర్ స్టార్ వస్తుంది. హౌస్ మెంబర్స్లో 9 మెంబర్స్కి సిల్వర్ స్టార్ వస్తుంది. ఒకరికేమో గోల్డ్ స్టారు, ఇద్దరికేమో బ్లాక్ స్టార్ వస్తుంది.
ఇక హౌస్లో 4 వీక్స్ పర్ఫార్మెన్స్కి గాను హరిత హరీష్ గారికి వరస్ట్ పర్ఫార్మ్ కింద బ్లాక్ స్టార్ ఇస్తారు నాగార్జున. ఫ్లోరా సైనిక్ కూడా 4 వీక్స్ పర్ఫార్మెన్స్ వరస్ట్ పర్ఫార్మెన్స్కి గాను బ్లాక్ స్టార్ ఇస్తారు నాగార్జున. ఈ వారము సంజన హౌస్మేట్స్ అందరు ఎగ్స్ తినటం వల్ల నాగార్జున సంజనకి పనిష్మెంట్ ఇస్తాడు. ఒక బోర్డు ట్యాగ్ ఇస్తారు. అది ట్యాగ్ ఏంటంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే ట్యాగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంకో పెద్ద పనిష్మెంట్ ఇస్తారు సంజనకి. అదేంటంటే సంజన ఇప్పుడు ఓనర్ కాదు, టెనెంట్గా మార్చేస్తారు. ఇంకోసారి హౌస్ మెంబర్స్ అందరికీ ఇబ్బంది కలిగే దొంగతనాలు చేయొద్దని చెప్తాడు నాగార్జున. ఇప్పుడు ఓనర్ నుంచి టెనెంట్గా మార్చేస్తారు సంజనని. పవన్ కళ్యాణ్ సంజన ఓనర్ నుంచి టెనెంట్లోకి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక రిక్వెస్ట్ చేస్తారు నాగార్జున్ని. అదేంటంటే ఇప్పుడు టెనెంట్లోంచి ఒకరిని ఓనర్గా మార్చాలని రిక్వెస్ట్ పెడతారు. నాగార్జున ఉండి మీ టెనెంట్లందరూ కలిసి ఒక నిర్ణయం చెప్పండి, ఒక పర్సన్ని చెప్పండి, వాళ్ళని ఓనర్గా షిఫ్ట్ చేయొచ్చు అని చెప్తారు. వాళ్ళందరూ కలిసి మన హరిత హరీష్ గారిని ఓనర్గా మార్చమని రిక్వెస్ట్ పెట్టుకుంటారు. నాగార్జున బిగ్ బాస్కి చెప్తాడు. బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే హరిత హరీష్ ఆల్రెడీ రేపు ఎలిమినేట్ కాకపోతున్నాడు. ఆ విషయం వాళ్ళందరూ తెలియదు. ఈరోజు ఇద్దరు ప్లేయర్స్కి బ్లాక్ స్టార్ వచ్చింది. ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరంటే హరిత హరీష్ అండ్ ఫ్లోరా సైని. వాళ్ళిద్దరిలోంచి వేస్ట్ పర్ఫార్మర్ని సెలెక్ట్ చేసుకోమంటాడు నాగార్జున హౌస్మేట్స్ అందరినీ. గడిచిన 4 వారాల పర్ఫార్మెన్స్ ఆధారంగా ఫ్లోరా సైని అండ్ హరీష్ గారు వీళ్ళిద్దరిలో ఎవరు వరస్ట్ పర్ఫార్మరో ఓటేయమని హౌస్మేట్స్ అందరికీ నాగార్జున చెప్తాడు. హౌస్మేట్స్ అందరూ తన సీక్రెట్ ఓట్ని ఒక రూమ్లో వేస్తారు. ఎవరికి ఓటేసారు చూద్దాం. ఫస్ట్ భరణి వచ్చి వరస్ట్ పర్ఫామ్ కింద హరిత హరీష్ని ఓటేస్తాడు. హౌస్మేట్స్ అందరూ వరస్ట్ పర్ఫామ్ చేసిన వాళ్ళని ఆ ఫోటోని ఆ మిషన్లో పెట్టేయాలి. నెక్స్ట్ రాము రాథోడ్ ఫ్లోరా సైని ఫోటో ఆ మిషన్లో పెడతాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఓటు కూడా ఫ్లోరా సైనికే. శ్రీజ ఓటు వచ్చి ఫ్లోరా సైనికే. నెక్స్ట్ డిమాండ్ పవన్ కూడా ఫ్లోరా సైనికే ఓటేస్తాడు. నెక్స్ట్ సుమన్ శెట్టి వచ్చి హరిత హరీష్కి ఓటేస్తాడు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ హరిత హరీష్కి ఓటేస్తాడు. నెక్స్ట్ సంజన కూడా హరిత హరీష్కే ఓటేస్తుంది. నెక్స్ట్ తనుజ వచ్చి ఫ్లోరా సైనిక్ ఓటేస్తుంది. నెక్స్ట్ దివ్య ఓటు కూడా ఫ్లోరా సైనికే. నెక్స్ట్ గీతూ చౌదరి ఓటు వచ్చి ఫ్లోరా సైనికే. ఈ 4 వీక్స్ పర్ఫార్మెన్స్కి గాను బ్లాక్ స్టార్ వచ్చిన హరిత హరీష్ అండ్ ఫ్లోరాకి ఓట్లు వేశారు హౌస్మేట్స్ అందరూ. ఎక్కువ ఓట్లు ఫ్లోరా సైనిక్ వచ్చినాయి. నాట్ ఇంపాక్ట్ పర్సన్ కింద ఫ్లోరా సైనిక్కి ఒక చిన్న పనిష్మెంట్ ఇస్తారు నాగార్జున. అదేంటంటే రాబోయే 2 వారాల్లో డైరెక్ట్ నామినేషన్లో పడిపోతుంది. అంటే ఇంకా హౌస్మేట్స్ ఎవరు నామినేషన్లో ఫ్లోరా సైనిని నామినేట్ చేయడానికి లేదు. డైరెక్ట్గా ఈ 2 వారాలు డైరెక్ట్ నామినేషన్లోకి వెళ్ళిపోతుంది ఫ్లోరా సైని. ఇది ఫ్రెండ్స్ డే 27 యొక్క అప్డేట్స్. నెక్స్ట్ రేపు డే 28 సండే హరిత హరీష్ గారు ఎలిమినేషన్ కాబోతున్నారు నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.